పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రియులరా, అపోస్తుడైన పౌలు రోమ పట్టణ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఇది నేటి దినాల్లో నీకు నాకు కూడా వర్తిస్తుంది. లోబడుటకట దేనికి మనల్ని మనము దాసులుగా అప్పగించుకుంటామో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని మనము దేనికి లోబడతామో దానికే దాసులం అవుతామని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మనము పాప సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలకు క్రియలకు మనల్ని మనం అప్పగించుకుంటే శరీర క్రియలు నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాయని వాక్యము సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన నియమమునకు మనల్ని మనము అప్పగించుకుంటే ప్రియులర నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి ప్రభు యొక్క చిత్తమునకు అప్పగించుకుంటే దానికి దాసులమైతే ప్రియులర ప్రభు యొక్క దాసులముగా ఈ లోకంలో దేవుని మహిమ కొరకు నిలబెడతాం. ఆలోచన చేయండి. మనం ఈ లోకములో క్రీస్తు యేసును అనుసరిస్తున్నటువంటి వారముగా, క్రీస్తు యేసు సైనికులముగా, ప్రియమైన దేవుని సంఘముగా ఉన్నటువంటి నీవు నేను ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులరా, నీతికి అప్పగించుకుంటున్నామా? పాపానికి అప్పగించుకుంటున్నామా? పాపపు యొక్క పరిపక్వత మరణాన్ని కంటుందని వాక్యం చెబుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చును జీతము మరణం అంటుంది వాక్యము. నీతి వలన ప్రియులరా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. పరిశుద్ధత కలిగిన వారమై ప్రభుకు అతి సమీపస్థులముగా మార్చబడతాం. గనక నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటుంది వాక్యము. గనక నీతి కొరకై నిలబడదాం, పాపమును ద్వేషిద్దాం, పరిశుద్ధుడైన ప్రభు సన్నిధిలో కొనసాగి ఆయన మహిమ కొరకు నిలబడదాం. అట్టి కృప మనకందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.